హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. RRR తర్వాత ఎన్టీఆర్ చేయబోతున్న చిత్రం దేవర. ఈ మూవీ ఈ ఏప్రిల్లోనే విడుదల కావాల్సి ఉండగా షూటింగు మరియు విఎఫ్ఎక్స్ ఆలస్యం కారణంగా వెనక్కు వెళ్లాల్సి జరిగింది. అలాగే రామ్ చరణ్ మరియు శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన గేమ్ చేంజర్ కూడా ఈ ఏడాది సెకండ్ హాఫ్లో రిలీజ్ కాబోతోంది. అయితే రాజమౌళి తీసిన RRR మూవీ విడుదలై 2 సంవత్సరాలు అయ్యింది. చివరిసారిగా ప్రేక్షకులకు జూనియర్ ఎన్టీఆర్ స్క్రీన్ మీద కనబడింది ఈ సినిమాలోనే. ఇక రామ్ చరణ్ 1 నెల తర్వాత విడుదలైన ఆచార్య సినిమాలో చివరిసారిగా కనిపించారు. ఆ తరువాత రామ్ చరణ్, తారక్ ఇద్దరు పాన్ ఇండియా సినిమాలైన దేవర, గేమ్ చేంజర్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ 2 సినిమాలు ఈ ఏడాది చివరిలో విడుదల కానున్నాయి. నిజానికి ఈ 2 సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయి అనే దానిపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఇద్దరు మాస్ హీరోలు దసరా పండుగ సందర్భంగా పోటీ పడుతున్నారని తెలుస్తోంది. దానికి కారణం పవన్ కళ్యాణ్ ఓజీ విడుదల తేదీ అధికారికంగా ప్రకటించారు. ఈ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అల్లు అర్జున్ పుష్ప 2 ఆగస్టు 15న విడుదల కానుంది. ఒకవేళ ఆ సినిమా వాయిదా పడితే నాని, వివేక్ ఆత్రేయుల సరిపోదా శనివారం, కమల్ హాసన్ భారతీ 2 సినిమాలు అదే రోజున విడుదలయ్యే అవకాశం ఉంది. తెలుగు, తమిళ సినిమాలే కాకుండా ఆగస్టు 15 నాడు బాలీవుడ్ భారీ మల్టీ స్టారర్ సింహం అగైన్ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇన్ని సినిమాలు ఉన్నప్పుడు దేవర, గేమ్ చేంజర్ ఆ రోజు విడుదల కావడం కష్టమే. ఈ లెక్క ప్రకారం రామ్ చరణ్, ఎన్టీఆర్లకు తమ సినిమాలను విడుదల చేసేందుకు ఒకే ఒక ఆప్షన్ ఉంది. అది దసరా పండుగ మాత్రమే. ఎందుకంటే ఇతర పెద్ద సినిమాలు ఏవి ఆ సమయంలో విడుదలవుతున్నట్లు ప్రకటించలేదు. ఖచ్చితంగా ఈ 2 భారీ చిత్రాలలో ఒకటి దసరా పండుగ సందర్భంగా విడుదల అవుతుందని ఇండస్ట్రీలో రూమర్స్ వస్తున్నాయి. ఒకవేళ దసరా రోజు రాకపోతే తర్వాత ఉన్న సీజన్లు క్రిస్మస్ లేదా 2025 సమ్మర్ మాత్రమే. ఈ 2 సినిమాలకు ఒకే విధమైన సమస్య ఉంది కాబట్టి దసరా రిలీజ్ డేట్ కోసం గేమ్ చేంజర్, దేవర సినిమాలు పోటీ పడుతున్నాయని టాక్ వినిపిస్తోంది. దేవర వర్సెస్ గేమ్ చేంజర్, ఈ 2 మూవీస్లో మీకు ఏది బిగ్గెస్ట్ హిట్గా నిలుస్తుందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను.